హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. వాగ్దాన నెరవేర్పు కంటే ముందుగా సాతాను ప్రయోగించే అతి దారుణమైన, మరణకరమైన, అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. సో ఈ అంశాన్ని మరి మార్చి మాసంలో దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ సర్టన్ పీపుల్. మేబీ అందరూ ఒకవేళ ఈ పరిస్థితి గుండా ప్రయాణం చేస్తూ ఉండకపోవచ్చు అందరూ, కానీ మరి కొద్దిమంది అయితే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో వారితో దేవుడు బహు చక్కగా మరి ఖచ్చితంగా సూటిగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు దేవుడు ఇచ్చే మాటలు ప్రస్తుతానికి వర్తించవేమో కానీ 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరి కొరకు దేవుడు ఆల్రెడీ ఈరోజు మాట్లాడి పెట్టి ఉంటాడు. హల్లెలూయా. సో కొన్ని రోజుల క్రితం నాకు ఒకరు కాల్ చేసి, పాస్టర్ గారు, నేను చాలా కృంగిపోయి ఉన్నాను, చాలా ఇబ్బందికరంగా ఉన్నాను, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మామూలుగా అలా యూట్యూబ్ చూస్తా దేవుడు ఏమైనా మాట్లాడతాడని అలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే టక్కున ఒకటి మీ యొక్క మినిస్ట్రీకి సంబంధించినది ఒక ప్రోగ్రాం కనిపించింది. సత్య స్వరూపితో ఒక గడియ అని థంబ్నెయిల్ కనిపించింది. సత్య స్వరూపితో ఒక గడియ అని. సో ఎందుకో దాన్ని ఓపెన్ చేసి నేను చూస్తే డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ వర్తమానము దగ్గర సంవత్సరం కంటే ముందుగా మీరు చేసినటువంటి వర్తమానము దేవుడు నాతో మాట్లాడాడు. ఆ కార్యక్రమం అంతా చూసిన తర్వాత ఒక అరగంట సేపు వర్తమానం అంతా కూడా విన్న తర్వాత నేను ఆత్మలో చాలా బలాన్ని నేను పొందుకున్నాను. హల్లెలూయా. డోంట్ థింక్ దట్ దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ జస్ట్ దిస్ డే. ఈ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వాక్యం కేవలం ఈ రోజుకే సంబంధించింది అనుకోవద్దండి, ఈ రోజుకే పరిమితం చేయొద్దండి. ఈ వాక్యం ఎవరికైనా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. వి ఆల్వేస్ ప్రే ఫర్ సూపర్ న్యాచురల్ పబ్లిసిటీ. దేవదూతల ద్వారా పబ్లిసిటీని ఎప్పుడు కూడా నేను నమ్ముతాను. దేవదూతలు కనెక్ట్ చేస్తారు. అవసరం ఉన్నటువంటి వారందరినీ దేవదూతలు కనెక్ట్ చేస్తారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో కాబట్టి ఒకవేళ అందరూ ఈ పరిస్థితి గుండా వెళ్తూ ఉండకపోవచ్చు, కొద్దిమంది అయితే కంపల్సరీ వెళ్తూ ఉంటారు. ఒకవేళ మీలో కూడా ఎప్పుడైనా కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసినటువంటి టైం ఖచ్చితంగా వస్తుందేమో చెప్పలేము. వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడకుండా, వచ్చినప్పుడు మీరు గాబరా పడకుండా ముందుగానే మీరు సిద్ధపడినట్లుగా దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక నిత్య యుద్ధములో మనం ప్రవేశించాం. ఈ భూమిలోనికి పుట్టే ప్రతి ఒక్కరు కూడా పుట్టిన తర్వాత యుద్ధం ఆరంభం కాదు, ఆల్రెడీ యుద్ధం జరుగుతోంది. ఆదం పుట్టినప్పటి నుంచి యుద్ధం జరుగుతోంది. అర్థమవుతుందా? దిస్ ఇస్ అ వెరీ వెరీ లాంగ్ బ్యాటిల్. ఆఖరి మనిషి పుట్టేంత వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మధ్యలో వచ్చాం మనతో ఏది ఆరంభం కాలేదు. మన మధ్యలో యుద్ధ భూమిలోనికి మధ్యలో ప్రవేశించాం. ఈ భూమిలోనికి పుట్టే ప్రతి బిడ్డ కూడా తెలిసినా తెలియకపోయినా యుద్ధములో ఉన్నారు. భూమిపైన జీవితమే ఒక యుద్ధ కాలము. హల్లెలూయా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ జస్ట్ ప్రిపేర్ అవర్ మైండ్. మన మనసును మనము స్థిరపరచుకోవాలి. సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు, సవాళ్ళు ఏమైనా ఎదురొచ్చినప్పుడు మామూలే కదా. దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. బాధ, ఇబ్బంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు రకరకాలుగా మనకు కలుగుతాయి. పోను లోకం అయితే మాత్రం చాలా దారుణంగా వెళ్ళిపోతూ ఉంది. దేవుని పైన మనము చాలా ఎక్కువగా ఆధారపడవలసినటువంటి కాలం వచ్చేసింది.
హల్లెలూయా. దేవుని పైన చాలా ఎక్కువగా ఆధారపడాలి. దేవుని పైన చాలా ఎక్కువగా ఆధారపడవలసి వచ్చినటువంటి కాలం వచ్చేసింది. మనకు, మన పిల్లలకు చాలా దైవికపరమైన భద్రత చాలా అవసరమైనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అసలు జస్ట్ ఒకవేళ పేపర్ చూడడం ఆపేసాను కానీ కొన్ని వినపడుతుంటాయి కదా, అసలు లోకంలో జరిగే పరిస్థితులు చూస్తే చాలా చాలా అసలు సెక్యూరిటీ అన్నటువంటిదే లేదు, భద్రత అన్నటువంటిదే లేదు అనిపిస్తుంది. మనుషులు దాదాపుగా దయ్యాలైపోయారు. అందరికీ ఒకవేళ తెలిసే ఉంటుంది, మొత్తం భారతదేశం అంతా చక్కర్లు కొడుతూ ఉంది. భయంకరమైనటువంటి ఒక హత్య. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. మళ్ళీ బాగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగింది అది, మీరట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఒక వారం రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం ఆరంభమయ్యాయి. ఆయన నేవీలో ఆఫీసర్ అనమాట, భర్త నేవీలో ఆఫీసర్. భార్యను కొన్నిసార్లు గద్దించేదానికి ప్రయత్నం చేశాడు. భార్య ఏమో భర్త యొక్క తల్లిదండ్రుల నుంచి వేరు చేసేసింది. భర్తను మభ్యపెట్టి మ్యానిపులేట్ చేసి ప్రేమించాడు కదా కాబట్టి బైబిల్ కూడా అంటుంది కదా, ఏముంటుంది బైబిల్ కూడా, నీ తండ్రిని తల్లిని విడిచి, ఒక్కొక్క వాక్యం వారికి నచ్చినట్లు అర్థం చేసుకుంటారు. నీ తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలన్నారు కదా, కాబట్టి తల్లిదండ్రులను దూరం పెట్టేసి ఈమె తన హవా నడిపించుకుంటా ఉన్నది. సో మధ్యలో ఈ వ్యక్తికి ఒక చాలా స్నేహితుడు ఉన్నాడు, ప్రాణ స్నేహితుడు. ఎందుకంటే ఇవి మీకు, మీ పిల్లలకు ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ప్రాణ స్నేహితుడు అంట, భర్త యొక్క ప్రాణ స్నేహితుడు. ఈమె ఏం చేసింది, ఈయన ఇంగ్లాండ్లో పనిచేసేవాడు. భర్త లేనప్పుడు ఏం చేసిందంటే ఈమె అఫేర్ మొదలుపెట్టింది. ఎవరితో? భర్తకు చాలా ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి అక్రమ సంబంధం మొదలుపెట్టి ఏం చేసింది తెలుసా, ఈ భర్తను తొలగించుకోవాలని ప్రయత్నం చేసింది. వారికి 6 సంవత్సరాల పాప కూడా ఉందన్నమాట. ఆ భర్త ఏం చేశాడంటే, కుమార్తె యొక్క బర్త్డే ఉందని బర్త్డే కొరకు ఇంటికి వచ్చాడు. కేక్ కట్ చేశారు. కుమార్తె, ఈమె, తర్వాత ఈమె భర్త ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. సెలబ్రేట్ చేశారు, బాగా బర్త్డేని బాగా సెలబ్రేట్ చేశారు. పాప కొరకు వచ్చాడు, కూతురు కొరకు వచ్చాడు. బాగా సెలబ్రేట్ చేసిన తర్వాత ఏమండి, అన్నంలో నిద్రమాత్రలు పెట్టేసి ఆయన అన్నం తిన్న తర్వాత, బిర్యానీ తిన్న తర్వాత నిద్రపోతూనే ఈమె ప్రియుడిని పిలిపించుకొని చూసి 15 ముక్కలు కట్ చేసిందంట, చంపేసి 15 ముక్కలు కట్ చేసి వాటర్ డ్రమ్ ఉంటుంది కదండి, నీళ్ళ డ్రమ్ ఉంటుంది కదా, నీళ్ళ డ్రమ్లో వేసేసి ఎవరికి డౌట్ రాకుండా సిమెంట్ వేసేసి కాంక్రీట్తో కప్పేసి లోపల పెట్టేసి ఇద్దరు ఏం చేశారు తెలుసా, సిమ్లాకు పోయి టూర్కు పోయారనమాట. టూర్కు పోయి అక్కడ ఓన్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఆ పక్క వాళ్ళతో ఇప్పుడు తల్లిదండ్రులతో కాంటాక్ట్ లేదు కదా, ఇప్పుడు ఈయనకు తల్లిదండ్రులతో కాంటాక్ట్ లేదు. ఈయన మొబైల్ ఆమె కంట్రోల్ తీసుకొని ఈమె మొబైల్ ద్వారానే మొత్తం అంతా ఎవరైనా ఆయనతో మాట్లాడితే ఆయన మాట్లాడినట్లు ఈమె టెక్స్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. భర్తకు, పేరెంట్స్కు కనెక్షన్ లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు ఆయన్ని. జస్ట్ కొన్ని వారాలు, 2 వారాలు కూడా గడవలేదు అంతే. కుమార్తె చెప్పిందంట, నాన్న డ్రమ్ములో ఉన్నాడు అని, స్మెల్ వస్తూ ఉంది, డ్రమ్ములో ఉన్నాడని చెప్తే మొత్తం ఆరాధిస్తే మొత్తం బయటకు వచ్చారు. ఇద్దరిని పట్టుకొని జైలు వేసేసారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త యొక్క చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తితో, అది కూడా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవుడు నాటని వ్యక్తి ఏ వ్యక్తి కూడా మీ జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే ఇందుకే అన్నమాట. ఆయనకు తెలియదు, ఆయన చనిపోబోతున్నాడని తెలియదు. చనిపోబోయే ముందు బాగా ఎగిరెగిరి గంతులేసి డ్యాన్స్ చేస్తున్నాడు ఆయన. పాపం నమ్మాడు. దేవుని పైన ఎక్కువగా ఆధారపడవలసినటువంటి కాలం ఇది. మీ పిల్లల విషయంలో కానీ, మీ విషయంలో కానీ, మీ బంధువుల విషయంలో కానీ
మీకున్నటువంటి సంబంధాల విషయంలో కానీ దేవుని బట్టే నమ్మండి, దేవుని బట్టి జాగ్రత్తగా ఉండండి. సాతాను నిన్ను నాశనం చేయలేనప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఉరిగా ఉండినట్లు మనుషులను పంపిస్తాడు. సౌలు దావీదును నాశనం చేయాలనుకున్నప్పుడు ఏం ప్లాన్ చేశాడు తెలుసా? సౌలుకు ఆయన కూతురు గురించి బాగా తెలుసు, మీకాల గురించి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఈ దావీదు స్వయం అనచాలంటే, దావీదుకు చెక్ పెట్టాలంటే ఈ పిల్లని అంటబెట్టేస్తే, ఈ పిల్లని కట్టబెడితే చాలు మొత్తం దావీదును ఇంకా సతాయిచి వేయించి పడేస్తుందని చేసి దావీదుకు ఉరిగా ఉండునట్లు అని వ్రాయబడి ఉంటుంది వాక్యంలో. దావీదుకు ఉరిగా ఉండునట్లు మీకాలునిచ్చి పెళ్లి చేశాడంట. సో కాబట్టి దేవుని చేత పంపబడిన వ్యక్తులు మాత్రమే మీ కుటుంబాల్లోనికి అల్లుళ్ళగా కానీ కోడళ్ళగా కానీ రావాలా అని ప్రార్థన చేసుకోండి. లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోట్ల చుట్టూ తిప్పించే అల్లుళ్ళు కోడళ్ళు మీ కుటుంబాలకు వస్తారు. అటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. బిలీవర్లు అంటారు, ఈవెన్ దేవుని యొక్క సేవకులు కూడా అని అంటారు. బీ వెరీ వెరీ కేర్ఫుల్. నటన చాలా ఎక్కువైపోయింది, వేషము చాలా ఎక్కువైపోయింది. ఎవరు భక్తులు గారో తెలియలేనటువంటి పరిస్థితి. అందరూ వేషం వేసుకున్నారు. యూ కెన్ నో ఓన్లీ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వలన మాత్రమే మీరు తెలుసుకొనగలరు, మాటలు బట్టి కాదు. ఇంకా పెళ్ళిళ్ళ విషయం అయితే ఇంకా చెప్పనలవి కాదు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కాబట్టి మీరు వినే వాటిలో 90% అబద్ధాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ సంబంధం గురించి అయినా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పలాని సంబంధం అని చెప్పారంటే అది చెడ్డదని ఎవరు చెప్పరు. అది ఏదో బైబిల్లో వ్రాయబడింది అలాగా తీసుకుంటారు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలని చెప్పేసి. సమాజము చాలా, ఇది జస్ట్ మర్చుకోకూడదు చెప్పాను. సమాజము చాలా 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 ఘోరమైన స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంది. అందుకే ఈనాడు మనకు భద్రత అన్నటువంటిది దేవుని వలననే వస్తుంది, దేవుని మూలంగానే వస్తుంది. హల్లెలూయా. మూర్ఖుడంట ప్రతి వారిని నమ్ముతాడంట. మూర్ఖుడు ప్రతి ఒక్కరిని నమ్ముతాడు. ఒక ప్రార్థన చేయండి, నేను చెప్తాను, పలకండి అందరూ కూడా. ప్రభువా, ఎవరిని నమ్మాలో వారిని నమ్మేదానికి నాకు సహాయం చేయండి. ఎవరిని నమ్మకూడదో వారికి దూరంగా ఉండేదానికి నాకు సహాయం చేయండి. నా జీవితంలో నా పరలోకపు తండ్రి నాటని ఏ వ్యక్తి కూడా నా జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. ఈ భూమి మీద మనకున్నటువంటి డిసడ్వాంటేజెస్ అండి తెలుగులో ఏమంటారు? ప్రతికూలమైన పరిస్థితి అని చెప్పచ్చు. రెండు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ లోకంలో. ఈ లోకంలో 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, మనం యుద్ధంలో ఉన్నాం, కానీ మనం యుద్ధం చేసేవాడు వానికి చాలా అనుభవం ఉంది. వాడు ఎంతకాలం నుంచి యుద్ధం చేస్తున్నాడు ఇమాజిన్ చేయండి. నేను పుట్టి 52 సంవత్సరాలు అయింది. కానీ వాడు ఎప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాడు? మనుషులతో ఎప్పటి నుంచి యుద్ధం చేస్తున్నాడు? వాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నా 52 సంవత్సరాల అనుభవంతో, 52 సంవత్సరాల జ్ఞానంతో, లేకపోతే నీ 30 సంవత్సరాల అనుభవంతో, నీ 60 సంవత్సరాల అనుభవంతో మనకు వాడికి అసలు ఏమైనా పోలిక ఉందా చెప్పండి? వాడు మనల్ని చూసి అంటాడు, నా అనుభవం అంత లేదు, నీ వయసు అంటాడు. వాడు అంటాడా లేదా? దట్ ఈస్ అవర్ డిసడ్వాంటేజ్.
ఒక వైపుగా చూస్తే అది మనకు ఒక డిసడ్వాంటేజ్ అది. కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్ముని పైన ఆధారపడితే తప్ప వానిపైన మనము ఆధిక్యతను ప్రదర్శించలేం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు ఎంత అవసరమో చూడండి. మన సొంత జ్ఞానంతో లేకపోతే నిన్నటి అనుభవంతో మనము వానిని ఎదుర్కొనలేము, వానిని జయించలేము, వానిని డామినేట్ చేయలేము. మనం వీ నీడ్ ద హోలీ స్పిరిట్. దేవుని పైన మనం ఆధారపడవలసినటువంటి సమయము, దేవుని పైన ఎక్కువగా ఆధారపడవలసిన సమయం వచ్చేసింది. హల్లెలూయా. మీ గురించి, మీ పిల్లల గురించి జాగ్రత్త వహించండి, బహు జాగ్రత్త వహించండి. యూ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్స్ అండ్ యువర్ రిలేషన్షిప్స్. మీ సంబంధాల గురించి చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో దేవునిని సంప్రదించండి. మూర్ఖులాగా మనుషులు చెప్పే మాటలన్నీ నమ్మద్దండి. దేవుని సంప్రదించండి, గుడ్డిగా నమ్మద్దండి. మూర్ఖుడంట అన్నీ నమ్ముతాడు, అందరినీ నమ్ముతాడంట. నాకు కూడా చాలా ఇప్పుడు నాకు కొంతకాలంగా తెలిసిన విషయం ఏంటంటే, నేను కూడా ఒక మూర్ఖునిలాగా అందరినీ నమ్ముకుంటూ పోయాను. అందరూ మంచులు అనుకున్నాను, అందరూ నాలాగానే ఉంటారని అనుకున్నాను. అందరూ మూర్ఖుడంట అందరినీ నమ్ముతాడంట. అది ప్రేమ అనుకున్నా, అది తెలివి లేని ప్రేమ, జ్ఞానం అన్నమాట. అది అందరినీ నమ్మే ప్రేమ, జ్ఞానం లేని ప్రేమ. ఏమైతే కొన్ని అనుభవాల ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి నమ్మే విషయంలో, మనుషుల విషయంలో అస్సలు ఏమాత్రం కూడా పొరపాటు చేయొద్దు, తొందరపడద్దు. యవనస్తులతో మాట్లాడుతున్నాను, తొందరపడద్దు. పెళ్ళిగా అన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను, మీరు తొందరపడద్దు. గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. చూసి జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ అ బ్యాడ్ థింగ్ హ్యాపెన్స్ అరౌండ్ యూ, ఒక ఏదైనా దుర్ఘటన, అది ఏదైనా సరే, ఏ దుర్ఘటన అయినా కూడా ఎవరి జీవితంలో అయినా జరిగింది అని నీ చెవిలో పడితే నువ్వు ఎలా స్పందించాలి? హౌ యూ షుడ్ రియాక్ట్, హౌ యూ షుడ్ రెస్పాండ్. పలాని సంఘటనకు నా స్పందన అని యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారు కొంతమంది. నీ స్పందన అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ స్పందన నీ మరికి ఉంచుకోవాలి. అందరికీ ఉపయోగపడే స్పందన గురించి చెప్తాను నేను. ఎస్తేరు రాణి అయింది. ఎస్తేరు రాణి అయిన తర్వాత ఇంకేం చెప్పండి, ఆమెకి అసలు తిరుగులేదు కదా. ఏమి కావాలంటే అది దొరుకుతుంది. రాజు మరి ఇష్టపడి ఎస్తేరుని చేసుకున్నాడు. ఎస్తేరు ఆయనకు నచ్చింది. రాణి ఆమె సగం రాజ్యమని ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు. ఆమెకి ఏ ప్రాబ్లం లేదు. విపరీతమైనటువంటి భద్రత, ఆమెకి ప్రొటెక్షన్ ఉంది, అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఆమెకి ఏ తొందర లేదు. తొందర ఎవరికి వచ్చింది? యూదులకు వచ్చింది. ఉపద్రవం ఎవరి మీదకి రాబోయింది? యూదుల మీదకి రాబోయింది. ఎవరు నాశనం కాబోతున్నారు? యూదులు నాశనం కాబోతున్నారు. ఒకానొక స్టేజ్లో ఎస్తేరు కొంచెం అలసత్వాన్ని ప్రదర్శించింది, అలక్ష్యాన్ని ప్రదర్శించింది. నాకేమొచ్చిందిలే, నాకు రాలేదులే, నా వరకు రాలేదు కదా సమస్య. నేను రాజు భార్యను కదా, రాజు కదా శాసనం ఇచ్చింది, రాజు భార్య నన్ను ఎవడు ముట్టుకుంటాడు అని ఒక రకమైనటువంటి ఒక కంఫర్ట్ జోన్లో ఆమె ఉండిపోయింది. మొదటకి ఏమంటారు తెలుసా? దానికంటే ముఖ్యంగా ఏంటంటే, ఈరోజు యూదులను తుడిచివేస్తే ఆ సమస్య నీ దగ్గరికి రాకుండా ఉంటుంది అనుకో. నువ్వు తప్పించుకుంటావా? ఆల్రెడీ ప్లాట్ చేసిన వాడెవడు? కుట్ర పన్నిన వాడెవడు? హామాను కుట్ర పన్నాడు. యూదా జాతినే ఉండకుండా నాశనం చేయాలని అనుకున్నాడు. వారందరినీ నాశనం చేసిన తర్వాత వాడు ఆగుతాడా, లేకపోతే నీ మీద కూడా వస్తాడా? అంటే ఇప్పుడు నాకు రాలేదులే సమస్య అని అనుకోవద్దు. ఒకవేళ వస్తుందేమో అని జాగ్రత్త పడు. ఏ కుటుంబంలో అయినా ఒక సంఘటన జరిగిందంటే, ఏ పరిచయంలో అయినా ఒక సంఘటన జరిగిందంటే, ఏ వ్యక్తి జీవితంలో అయినా ఒక సంఘటన జరిగిందంటే,
నీవు ఎలా స్పందించాలంటే దేవుని వైపు చూసి, ప్రభువా నా జీవితంలో ఎటువంటిది జరగకూడదు. ఒకటే దయ్యం కదా మనం పోరాడేది. కాబట్టి ఈరోజు అక్కడ జరిగింది, రేపు నీ జీవితంలో జరిగేదాన్ని కూడా అవకాశము ఉంది, అవకాశము లేకపోలేదు. సో కాబట్టి యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఆ ఇంట్లో అలా జరిగింది, నా ఇంట్లో అలా జరగకూడదు. యూ షుడ్ బికమ్ కేర్ఫుల్. భయపడవలసిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరం లేదు, భయంతో జీవించవలసిన అవసరం లేదు. కానీ జాగ్రత్త, బహు జాగ్రత్త, చాలా జాగ్రత్త. యేసు ప్రభు ఊరికనే చెప్పలేదు, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ డిసడ్వాంటేజ్, సేటన్ హ్యాస్ ఎక్స్పీరియన్స్. సాతాను అనుభవజ్ఞుడు. కోట్ల మందిని చూశాడు వాడు, కోట్ల మందిని చూశాడు. కొన్ని లక్షల కుటుంబాలను నాశనం చేశాడు. కొన్ని వేల మంది సేవకులను వాడు నాశనం చేశాడు. ఎంతమందిని వారి కాలానికంటే ముందే చంపేశాడో, ఎంతమందిని పేదరికంలో వాడు అలా బంధించి పెట్టేశాడో, ఎంతమంది జీవితాలను పాడు చేశాడో. వాడికి చాలా అనుభవం ఉంది, నీకు అనుభవం లేదు. కాబట్టి యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ యూ నీడ్ టు డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్. రెండవది, నీకు శత్రువు ఎవరో అవసరం లేదు, ఎవరో అవసరం లేదు. నీ శరీరమే ఒక శత్రువు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, దయ్యాల కార్యాలు కాదు. దయ్యాల కార్యాలు వేరు. డీమన్ ఈజ్ నంబర్ 1 ఎనిమీ. నంబర్ 2 ఎనిమీ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ఓన్ మైండ్. నీ మనస్సే, నీ మనస్సే, నీ మనస్సే. సౌలును ఎవ్వరూ చంపలేదు, తనను తాను చంపుకున్నాడు. తనను చంపుకున్నాడు సౌలు. నోబడీ కిల్ సాల్. సాల్ కిల్ హిమ్సెల్ఫ్. యు నో వై? హీ కుడ్ నాట్ డీల్ విత్ హిమ్సెల్ఫ్. తన స్వభావమే తనకు శత్రువు అయింది. స్వభావమే. 2 స్వభావాలు ఉన్నాయి మనలో. ఆత్మ స్వభావం ఉంది, శరీర స్వభావం ఉంది. దేనికి అన్నం పెడితే అది బలపడుతుంది, గుర్తుపెట్టుకోండి. శరీర స్వభావము లేదు అని అనుకున్నావంటే నువ్వు మోసం చేసుకుంటున్నట్లే. శరీర స్వభావాన్ని నీవు ఎండగట్టాలి. అన్నం పెట్టకూడదు, పోషించకూడదు. అసలు 15 ముక్కలు కట్ చేసిందంట ఆ పిల్ల. ఆ పిల్లని చూస్తే ఎంత అమాయకంగా ఉందో తెలుసా? ఎంత అమాయకంగా ఉందో తెలుసా? ఇలా తలదించుకొని పైన ఇది వేసుకొని, ముసుగులాగా మీరు వేసుకున్నట్టే వేసుకుందనమాట. ముసుగు అంటే మీరు ఎంత మంచోలో అంత మంచి మీలాగా కనిపిస్తుంది అన్నమాట ఆ పిల్ల. అది ఆ పిల్లలాగా మీరున్నారని చెప్పడంలా నేను. మీరు చాలా మంచోళ్ళు అంటే మీరు ఎంత బాగా ముసుగేసుకున్నారు, ఇట్లా ముసుగేసుకొని ఎంత అమాయకం ఉంది. అరే ఈ పిల్ల 15 ముక్కలు కట్ చేసి, ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఇవి జరిగినప్పుడు ఇటువంటివి మా జీవితాల్లో జరగకూడదు ప్రభువా, మా వంశంలోనే జరగకూడదు ప్రభువా, మా తర్వాత తరతరాల్లో కూడా ఎవరి జీవితంలో కూడా జరగకూడదు ప్రభువా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. Whatever happens in the world, there is a possibility that those things can happen to you. ఈ లోకంలో ఏవి జరిగినా కూడా నీకు కూడా జరిగేదానికి ఆస్కారం ఉన్నది, అవకాశం ఉన్నది, మర్చిపోవద్దు. అందుకే దేవుడు మనకు జాగ్రత్త చెప్తున్నాడు. ప్రభు అందుకే అన్నాడు కదా, మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి. వీ నీడ్ టు డిపెండ్ అపాన్ ద లార్డ్. అందుకే నేను చెప్తాను, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో పాల్గొనండి. మీకు తెలియకుండానే చాలా సమస్యల నుంచి మీరు తప్పించబడతారు. దేవుడు నమ్మదగిన వాడండి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నువ్వు ఉదయకాలంలో లేచి 1 గంట సమయాన్ని ఆయనకి ఇస్తున్నావు అంటే దేవుడు దాన్ని ఊరికనే లక్ష్య పెట్టకుండా, ఏమండి అలక్ష్యం చేసి పట్టించుకోకుండా ఉంటాడు అనుకుంటున్నారా? నో. కొన్ని సమస్యలు సవాలు ఎదుర్కోవచ్చు, కానీ ఫైనల్గా దేవుడు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో 2 డిసడ్వాంటేజెస్. అనుభవజ్ఞుడైనటువంటి సాతానుతో మనం పోరాడుతున్నాం. వాడి వయసు చాలా వేల సంవత్సరాలు వాడి వయసు. రెండవది మన స్వభావం.
వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. దెయ్యాలను బంధించాలి, స్వభావాన్ని సులువ వేయాలి. నీ శరీరం పనిచేస్తున్నప్పుడు నేను బంధిస్తున్నాను అంటే పోదు. అది దయ్యం అయితే పోతుంది. దయ్యము శోధిస్తుంది, శరీరము శోధిస్తుంది. అర్థమవుతుందా? శోధన 2 రకాలు. ఒకటి దురాత్మ శోధిస్తాడు, రెండవది శరీరము శోధిస్తుంది. కాబట్టి శరీరాన్ని మనము మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. శరీరానుసారమైన మనసును ఎండగట్టాలి. శరీరానుసారమైన మనసుకు మనం అవకాశం ఇవ్వకుండా మన ఆత్మను పూర్తిగా బలపరిచామంటే చచ్చిపోయేంత వరకు శరీరానుసారమైన మనసును కాళ్ళ కింద అదిమి పట్టుకోలేదు. దాన్ని చంపలేం. వీ కెనాట్ కిల్ టిల్ వీ డై. వీ నీడ్ టు డీల్ విత్ అవర్ సెల్స్. అదే వాడికి ద్వారం. మన శరీరానుసారమైన స్వభావమే అపవాదికి ఒక పెద్ద అవకాశం. సో ఈ 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి గనుక వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. వీ నీడ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో అపవాది వాడే ఆఖరి ఆయుధం అలసట, విసుగు. అలసట, విసుగు. వాడు నిన్ను ఆపలేకుంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? నీకు విసుగు తెప్పిస్తాడు. డైరెక్ట్గా అయినా నీకు విసుగు తెప్పిస్తాడు, కొన్ని ఆలోచనలు పెట్టైనా విసుగు తెప్పిస్తాడు, లేక విసుగు తెప్పించే పరిస్థితులను వాడు అల్లుతాడు. ఈ ఆర్కెస్ట్రేట్ ద సిచ్యువేషన్స్. ఎందుకంటే వాడి కంట్రోల్లో ఉంటారు కదా చాలామంది. ఏమన్నా అందరూ ఏమైనా భక్తులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఏమైనా ఆత్మానుసారంగా ఉంటారా? లేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ దేవుడే, మేమే. ఆదివారం దేవదూత, సోమవారం నుంచి శనివారం వరకు దయ్యం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా రేర్గా కనిపిస్తుంది. భక్తి అన్నటువంటిది, డివినిటీ అన్నటువంటిది చాలా రేర్గా కనపడతా ఉంది. సో కనుక వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో కాబట్టి ఇలా అవకాశం ఇచ్చే మనుషులు ఉన్నంత వరకు వారి ద్వారా నీకు విసుగు కలుగుతుంది, వారి ద్వారా నీకు ఇబ్బంది కలుగుతుంది. మొత్తానికి మాత్రం వాడు విసుగు తెప్పించేసి నిన్ను కృంగిపోచేసేసి నువ్వు పోరాడకుండా నిన్ను ఆపేటట్లు చేస్తాడు వాడు. నువ్వు పోరాడకుండా విసుగు తెప్పించేసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. సో గుర్తుపెట్టుకోండి, మన పోరాటము మనుషులతో కాదు, మనుషుల వెనుక పనిచేసే దురాత్మల సమూహాలతో. రైట్ ఫైట్, రాంగ్ ఫైట్. గాలితో మనుషులతో పోరాడితే ఆ పోరాటం ఏమంటారు అంటే గాలితో పోరాడడం అంటారు. షాడో బాక్సింగ్ అని ఒకటి ఉంది. షాడో బాక్సింగ్ అంటే ఏంటో తెలుసా? అవతల వాళ్ళు ఎవరు ఉండరు, మనోడే గ్లౌస్ వేసుకుని ఇట్లా కొడతా ఉంటాడు అన్నమాట. షాడో బాక్సింగ్ అంటారు. నీడతో, గాలితో. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ విత్ ద పీపుల్, మనుషులతో నువ్వు పోరాడుతూ ఉంటే నీకు ఏమీ దొరకదు. ఏమీ దొరకని దానికి ఎందుకు దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన అభిషేకాన్ని వేస్ట్ చేసుకుంటావు? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద అనాయింటింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని నేను ఒకవేళ మనుషులతో పోరాడితే నేను పోగొట్టుకుంటా. ఒకవేళ నేను మనుషులతో పోరాడితే నాకు దేవుని నుంచి ఏ బహుమానము నాకు లభించదు. గాలితో, అందరు చెప్పండి, నేను గాలితో పోరాడను. గాలితో పోరాడితే గాలితో పోరాడినట్టే, అంతే కదండి. గాలి మనుషులతో మీరు పోరాడుతున్నారంటే గాలితో పోరాడినట్లే. గాలితో పోరాడితే మీకు ఏది కూడా దొరకదు. సో ఏది కూడా దొరకదు. దావీదు చూసి నేర్చుకుందాం. దావీదు ఏమన్నాడు? ఈ పోరాటాన్ని నేను గెలిస్తే, గొల్లియాతు నేను చంపిన వాడికి ఏం బహుమానము? మన యాటిట్యూడ్ అదే ఉండాలి. ప్రభువా, నాకేం బహుమానం ఇస్తావు చెప్పు, నాకేం దిశిస్తావు చెప్పు, నాకేమి ఇస్తావు చెప్పు, బహుమానము చెప్పు ప్రభు అంటే ఖచ్చితంగా చెప్తాడు. ఐ విల్ గివ్ దిస్ రివార్డ్, యూ ఫైట్ దిస్ బ్యాటిల్. నువ్వు గెలువు, నువ్వు చంపు, ఈ గొల్లియాతును చంపేసాయి, నీ స్వభావాన్ని నీవు సిలువేసేసాయి, నేను నీకు ఈ బహుమానాన్ని ఇస్తా, ఈ ఎలివేషన్ ఇస్తా నీకు, దేవుడు చెబుతాడు. సో బహుమానం ఏంటి అని అడిగి ఆ బహుమానం పైన దృష్టి ఉంచి నీవు పోరాడితే ఖచ్చితంగా నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు నెక్స్ట్ లెవెల్కు నీవు వెళ్తావు.